స్థానిక ఇంద్రానగర్ కార్మిక అడ్డాలో లంబాడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ 247వ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ ముఖ్య అతిథిగా హాజరై సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సబితా అనిల్ కిషోర్ మాట్లాడుతూ లంబాడ సంస్కృతిని ఆచారాలను కాపాడుకోవడంలో సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గం ఆదర్శనీయమని కొనియాడారు. గిరిజనుల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ నేటి తరం ఆయన అడుగుజాడలో నడవాలని పిలుపునిచ్చారు. లంబాడ సంక్షేమ సంఘం సభ్యులు ఈ జయంతి వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లంబాడ సంక్షేమ సంఘం ప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. मसाला ना ठीक మీరు అన్న కూడా పెట్టించుకుంటారు. నాకు కొంచెం తీసుకుందామంటే వేరే కొంచెం బండకి రాబో ఇస్తాను. అన్నారు వస్తుంటే ఎట్లా తింటావు నువ్వు? అరే ఇక అరే ఎవడు రాయుడు ఎవడు కాబోయే సీఎం అట ఆయన. महाराज की जय, महाराज की సాంప్రదాయం లంబాడ సంక్షేమ సంఘం ప్రతి సంవత్సరం వస్తాము. ఈసారి ఇంకా కొంచెం గ్రాండ్గా చేసుకున్నారు. మన కేసీఆర్ గారు అప్పుడు ఉన్నప్పుడు ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అదే కొనసాగుతుంది. ఏదైతే లంబాడ సమాజం యొక్క ఆదిగురు వారి జయంతి 287వ జయంతి ఇక్కడ ఇంద్రానగర్ లేబర్ అడ్డాలో ఘనంగా నిర్వహించబడుతూ ఉన్నది. మరి గత మేమైతే ఒక 10 years వచ్చి సంఘం వారు మమ్మల్ని ప్రతిసారి ఆహ్వానిస్తున్నారు. వాళ్ళకు మరి కృతజ్ఞతలు ప్రత్యేకంగా. వాళ్ళకు ఇక్కడ ఏంటంటే ఒక గుడి అనేది కూడా లేదు. మరి దురదృష్టవశాత్తు
డివిజన్లో ఎక్కడ గవర్నమెంట్ స్థలం అయినా కానీ మరి మా యొక్క ఎమ్మెల్యే పల్లి రాజశేఖర గారి తీసుకెళ్ళి వాళ్ళకు ఒక చిన్న గుడికి ఎట్లనన్నా స్థలాన్ని ఏర్పాటు చేసినట్టు. నా పేరు విఠల్ రెడ్డి. నేను ఇక్కడ స్థానికంగా బిజినెస్ మ్యాన్. రాఘవేంద్ర స్టీల్ అండ్ సిమెంట్, ఐరన్ అండ్ సిమెంట్ బిజినెస్ నాది. నేను యాదమ్మ నగర్ కాలనీ ప్రెసిడెంట్. గత ఇక్కడ నేను 30 years స్థానికంగా ఇక్కడే ఉంటున్నాను. ఈ సేవలాల్ కార్యక్రమానికి మా సోదరులంతా వాళ్ళ వెంటే ఉంటారు. నేను వాళ్ళంట నేను ఉంటాను. నేనంటే వాళ్ళకు బాగా నమ్మకము. ఇదే నమ్మకంగా మేము ఈ సేవలాల్ జయంతి సందర్భంగా కూడా వాళ్లకు సపోర్ట్గా నిలవడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా మేము పాల్పంచుకోవడం జరుగుతుంది. సేవలాల్ జయంతికి ఇంద్రానగర్ కనాజ్గూడ కాలనీలో లంబాడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా ఆరాధ్య గురువు అయిన శ్రీ 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 సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతిని ఇంద్రానగర్ గడ్డ మీద అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. భోగ్ బండార్ కార్యక్రమం కూడా జరుపుకోవడం జరిగింది. అన్నదాన కార్యక్రమం ఉంది, తర్వాత ర్యాలీ కూడా ఉంటుంది. ఇదే విధంగా ఈ యొక్క మా గురువు అయిన సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి కంటే ముందు నుంచి కూడా ఆయన పుట్టినప్పటి నుంచి ఈ యొక్క బంజారాలను అందరూ ఏడ ఉన్నా ఒక్క తాటిపై తీసుకురావాలని ఆహర్నిశలు శ్రమించినారు. ఆ రోజు అందరూ మా యొక్క అలాగే మా ఈ పరంపర కొనసాగుతుంది. జై సేవాలాల్, జై సేవాలాల్. 87వ సద్గురు సంత్ సేవాలాల్ గారి జయంతి సందర్భంగా మన లంబాడ సోదరులకందరికీ అల్వాల్ పోలీస్ తరఫున ధన్యవాదాలు. అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఈరోజు మన ఆయనని, ఆ గొప్ప వ్యక్తిని కలుసుకొని మనము ఈరోజు ఆయనని మర్చిపోకుండా జయంతిని మనం చేసుకుంటూ ఉన్నాము. మరి మన సోదరులందరూ కూడా ఆయన ఆశయం మేరకు అందరినీ చదివించి అందరము చదువుకొని అన్ని విధాలుగా సొసైటీలో ఎదిగి మరి మన లంబాడ వారి యొక్క సేవాలాల్ మహారాజ్ జయంతి మన లంబాడ సోదరుల ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ జరపబడుతుంది. వారి యొక్క కోరిక మేరకు మేము అంబేద్కర్ అండ్ జగ్జీవన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులము మరియు అన్ని రకాల కులమత సభ్యులమందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి సేవాలాల్ మహారాజ్ ఉత్సవాల జయంతి ఉత్సవాల్లో భాగంగా మేము పాల్గొని వారు చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో మరియు కార్మికులకు లేబర్, ప్రతి కార్మికుడికి లేబర్ కార్డు ఉండాలని చెప్పేసి లంబాడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సేవాలాల్ జయంతి హిందూ ధర్మాన్ని ఒక బలంగా తీసుకొచ్చి ఒక సంక్షేమాన్ని మనం అన్ని విధాలుగా కూర్చుకొని పోవాలి. మనకు అన్ని అర్హతలు మనం సాధించుకోవాలి. చదువు ప్రకారం ద్వారా మనం పొందాలి. అవమానాలని అన్ని ముంగట్ నిలబడి సంత్ సేవాలాల్ హిందూ ధర్మాన్ని ఒక బలంగా, ఒక శక్తిగా తీసుకొని వచ్చి ఈరోజు సందర్భంగా ఇక్కడ ఒక 8 years నుంచి మా సోదరులు, నాయక్ సోదరులు ఇక్కడ మంచి ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతుంది. అందరికీ సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు. చాలా బ్రహ్మాండంగా ఇక్కడ భోజనాలు, అన్నదానం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. మాకు కూడా ఇక్కడ మా బ్రదర్స్ ఇన్విటేషన్ పిలిచారు. ఇక్కడికి వచ్చి మేము 8 years నుంచి